రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఎందుకంటే సోనియా లేకపోతే రాహుల్, ప్రియాంక వీళ్ళని కన్విన్స్ చేయకపోతే ముఖ్యమంత్రి పీఠాలనైనా నిమిషాల మీద పీక అవతల పడేస్తారు. ఎంత పెద్ద నాయకుడినైనా సరే తీసి అవతల పడేస్తారు కదా. కాకపోతే ఇక్కడ 2 ఆఫర్స్ ఇచ్చారు. ఒకటి, వాళ్ళకి అసలు సొంత ఇల్లు కూడా లేదు. రాహుల్ గాంధీకి అంత పేదవాడు. అలాగే కార్యకర్తలందరూ తలుచుకుంటే 10,000 కోట్లు ఇచ్చేయగలరు. అసలు తెలంగాణ కార్యకర్తలే 1000 కోట్లు ఇచ్చేయగలరు. అంటే ఇది రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన ఆఫరా? సార్ నేను 1000 కోట్లు ఇస్తాను అన్నటువంటిది. రాహుల్ గాంధీ గారు పేదవాడు, సోనియా గాంధీ గారు పేదవారు, ప్రియాంక గాంధీ వాద్రా గారు పేదవారు. పాపం నేషనల్ హెరాల్డ్ ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయి సార్? ఆ డబ్బులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి సార్? వేల కోట్ల రూపాయలు ఎవరి చేతిలో ఉన్నాయి సార్? అవన్నీ సరే, అది ఒక ఆస్పెక్ట్ వదిలేద్దాం. రెండో పాయింట్, గాంధీల కుటుంబం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. అంతకీ ఈ దేశంలో ఎమర్జెన్సీ అని సృష్టించినటువంటి ఇందిరాగాంధీ ఎన్ని వేల మంది ప్రాణాలు తీసిందండి? ఎన్ని వేల మంది జీవితాలలో కుటుంబ నియంత్రణ బలవంతపు ఆపరేషన్ చేయించింది? సరే, అది వదిలేద్దాం. ఆమె దేశం కోసం త్యాగం చేసింది. ఆమె చేసిన తప్పుకు బలయ్యిందే. పంజాబ్లో అకాలీదళి తొక్కేయడం కోసం అని చెప్పేసి బింద్రన్ వాలేని ప్రోత్సహించింది ఎవరు? బింద్రన్ వాలేతో ఇందిరాగాంధీ ఫోటోలు ఎన్ని ఉంటాయి? ప్రోత్సహించి చివరికి అతను ఈవిడ ప్రోత్సాహం ధైర్యంతో ఒక దేశాన్నే తయారు చేయడానికి ఖలిస్తానీ తీవ్రవాదాన్ని పెంచి పోషించినోడు. ఇవాళకి కూడా ఖలిస్తానీ దరిద్రం వాళ్ళ వల్లనే వచ్చింది. ఆ రోజున చివరికి ఇవాళ ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ని ఆయుధ తయారీ కేంద్రంగా తయారు చేస్తే ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ సహకారం కదా. చివరి నిమిషంలో వాళ్ళు దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి దేశ సైన్యాన్ని నాశనం చేయడానికి కుట్ర పనితే అప్పుడు ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ చేయించింది. ఇందులో పాపం ఎవరిది? తప్పెవరిది? ఆ కారణంగా సిక్కుల ఆలయం లోపలికి ఆయుధాలు వెళ్ళినాయి, సైన్యం వెళ్ళింది, బూటుకాళ్లతో వెళ్ళిందన్న కోపంతో సిక్కు సైనికులైనటువంటి సహకరించేటటువంటి వాళ్ళ సెక్యూరిటీనే చంపారు. చంపడం ఖచ్చితంగా తప్పు. కానీ అసలు ఆ ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషించింది ఎవరు? దేశాన్ని ముక్కలు చేయాలని ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషించింది ఎవరు? ఆవిడ మరి దేశం కోసం ఎందుకు చనిపోయింది? ఆవిడ సృష్టించిన భూతం ఆవిడని తీరేసింది. ఎందుకు సృష్టించింది ఆవిడ? రాజకీయ అధికారం కోసం. అప్పుడు దేశం కోసం చేసినట్ట. నెంబర్ 2, రాజీవ్ గాంధీ గారు. ఆయన ప్రాణాలు అర్పించారు. ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే యంగ్స్టర్గా ఉన్నప్పుడు చనిపోయాడు. కానీ ఆయన సృష్టించిన భూతానికి ఆయన బలయ్యాడు. తమిళనాడులో రాజ్యాధికారం కోసం తమిళులకి ప్రత్యేక దేశం, తమిళ్ ఈలం, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనేదాన్ని ప్రోత్సహించింది రాజీవ్ గాంధీ. ఆ నాయకుడితో ఫోటోలు దిగింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీని చూసుకున్నటువంటి ఫీలింగ్తో, అండన్నాడు అన్నటువంటి ఫీలింగ్తో శ్రీలంక అనేటటువంటి దేశంలోని సింహళీయుల్ని వేలాది మంది ప్రాణాలు తీసినటువంటి వాడు వేలుపిళ్ళై ప్రభాకరన్. ఆ ప్రభాకరన్ అరాచకాలు తట్టుకోలేక తమ దేశంలోనే ఉన్నటువంటి తమ మధ్య బ్రతుకుతూ తమలా బ్రతకడానికి అవకాశం కల్పించిన వాళ్ళు తమ దేశాన్ని నాశనం చేస్తుంటే శ్రీలంక ఏమయ్యా మీరు ఉగ్రవాదులు పెంచి పోషిస్తారా అని భారత ప్రభుత్వాన్ని అడిగితే ఈయనే పెంచి పోషించిన ప్రభాకరన్ని చంపడానికి ఈయనే అక్కడికి పంపించినటువంటిదే కదా భారత శాంతి దళం, భారత సైన్యం. వీళ్ళే వెళ్ళి మన తమిళుల్నే చంపారు కదా అక్కడ. ప్రభాకరంతో సహా అందరినీ బలి తీసుకుంది ఎవరు? మన భారత సైన్యంతోనే. ఆ కక్షలోనే కదా ఆయన చేసింది. ఈ రెండిట్లలో విధానపరమైన నిర్ణయాలు, తమ రాజకీయ స్వార్థాల కోసం తీసుకున్న నిర్ణయాలతో ఆ నిర్ణయాల కారణంగా బలైనటువంటి వాళ్ళు చేసినటువంటి రివర్స్ అటాక్ అని. ఖచ్చితంగా ప్రాణాలు తీయడం తప్పు, సైద్ధాంతిక పోరాటం కాకుండా అలా చేయడం తప్పే, నో డౌట్. బట్ దేశం కోసం త్యాగం చేయడం ఏంటి? దేశాన్నే త్యాగం చేశారు వాళ్ళు. తమ పదవుల కోసం, తమ పవర్ కోసం, తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం అందులో బలయ్యారు. బట్ అమరజీవులు, హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్. కానీ అది గొప్పదిగా చూపించే ప్రయత్నం చేస్తే కొంచెం బాధ అనిపించింది.